వచ్చింది అని నేను అది కూడా రాశాను. నా బయాస్డ్ ఒపీనియన్ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను సఫర్ అయ్యే కాబట్టి ఇంకొంచెం ఈయన తిడితే బాగుండేది అని అనిపిస్తుంది కదా మనం సఫర్ అయినప్పుడు. అది కూడా అయ్యి ఉండొచ్చు అని కూడా కింద నేను అది కూడా రాశాను. బట్ వెంటనే అంటే క్రౌడ్ వెంటనే అనుకున్నారు, అరే సార్ ఇంకా తిట్టాల్సింది బీజేపీని. అక్కడ ఉన్నదే నేను రాశా. అదొకటి, బీసీ ఇష్యూ మాట్లాడకపోతే కూడా ఏమంటలేరు ఏంది ఇదంతా నడుస్తుంది కదా అన్నది కూడా. యూత్ ఎక్కువ ఉంటారండి, అది కూడా యూత్ స్టేజ్ ముందు ఎక్కువ ఉంటారు, వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. అది అది రాశా. జనరల్గా కవిత గారు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఫ్యామిలీకి సంబంధించి ఒక్కగానొక్క ఆడబిడ్డ అంతే కదా, ఒక్క కూతురు, నాన్నకి కూతురుతోటే ఎక్కువ ఉంటుంది, అన్న దగ్గర అసలు కమాండ్ చేసి చేయించుకుంటారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి కేటీఆర్ గారిని మీరు కమాండ్ చేయొచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా కమాండ్ చేయొచ్చు, ఏంటిది అని చెప్పి మీకు శాసించగలిగిన అధికారం అనేది ఎక్కడైనా ఒక ఆడపడుచుక ఆ ఇంట్లో ఉంటుంది, అందులో తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అది చేయలేకపోయారు? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సొసైటీని స్టడీ చేసిన వ్యక్తిగా ఎన్ని చెప్పినా ఎన్ని ఆదర్శాలు వల్ల వేసినా ఇప్పటికి కూడా ఏ కుటుంబంలో కూడా ఆడబిడ్డలకు ఉండాల్సినంత ఫ్రీడమ్ కానీ, రావాల్సినంత అధికారం కానీ, లేకపోతే నువ్వు వేరే ఇంటి దానివి అనే డిస్కషనే తప్పితే మనము అనే డిస్కషన్ అమ్మగారింట్లో ఉండదు. ఎస్పెషలీ పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ ఫ్యామిలీ కదా అన్నట్టు మాట్లాడతారు. అది ప్రతి చోట ఉండేది, నేనని కాదు. ఎన్టీఆర్ గారు, అంబేద్కర్ గారు ఏవో కొన్ని రిఫార్మ్స్కి ట్రై చేసినా ఎక్కడ అమలు అవుతుంది? అమలు అవ్వట్లేదు. సో నేను నా విషయం చెప్పట్లేదు, జనరల్గా చెప్తాను. నా విషయంలో పొలిటికల్గా కూడా నేను కలిసే ఉన్నాను, అంటే నా వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ కలిసిపోయింది కాబట్టి పొలిటికల్గా వెళ్ళి ఏదైనా మాట్లాడినా కూడా బాస్ లాగా మాట్లాడినా, ఫాదర్ లాగా మాట్లాడినా ఆఫ్టర్ ఏ స్టేజ్ ఏదైనా లిమిట్ ఉంటుంది దేనికైనా. కేసీఆర్ గారు కొంచెం స్ట్రిక్ట్ పర్సనాలిటీ, ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ కాబట్టి డెఫినెట్గా కొంచెం లిమిట్స్ ఉంటాయి. సో ఆ రెగ్యులర్ డాటర్ ఫాదర్ అనే రిలేషను ఎప్పుడో ఒకసారి నేను నా వాళ్ళ గురించి స్టాండ్ తీసుకున్నాను తప్పితే నా గురించి నేను పర్సనల్గా ఎప్పుడు అడగలేదు. ఏదైనా మన వాళ్ళకి సంబంధించి ఏదైనా బాగా సీరియస్గా హర్ట్ అవుతుంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలాసార్లు అడిగారు నేను, సార్తో ఒకసారి మాట్లాడించండి, మరీ ఓడిపోయాక కలవలేదనే ఫీలింగ్ ఉంది, ఒక ఫోటో దిగే ఛాన్స్ ఇస్తలేరు, మాకు కాన్షియన్సీలో మేము ఎలా ఉండాలి, ఇట్లాంటి అంటే నేను ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద వీకర్ సెక్షన్ సైడ్ అన్నట్టు. బాధలో ఉన్న వాళ్ళ సైడ్, అంటే వాళ్ళకి అక్కడ రామన్న దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతుండేనేమో వాళ్ళంతా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలామంది జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఒక ఫోటో కూడా దిగలేదు అక్క, కొంచెం ఫోటో దిగిపియండి, అట్లాంటి అవకాశమే దొరకలేదు అసలు చాలా సందర్భాల్లో. సో నాకు కమాండ్ చేసేంత సీను లేకుండే, నేను బలంగా అప్పుడో ఇప్పుడో చెప్పేదాన్ని తప్పితే రామన్నతో చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, కాన్షియన్సీ ఇష్యూస్ అయినా ఏవైనా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. తను బిజీగా ఉండడము, పట్టించుకోకపోవడము, మరి ప్రయారిటీయో ఏదో తెలియదు, కానీ చాలా పనులు జరగలేదు. పబ్లిక్ ఇష్యూసే నేను చెప్పేది, నాకు పర్సనల్గా పనులు అడగడం అనేది నేను ఎప్పుడు చేయలేదండి, అవసరం లేదు. కవిత గారు, కానీ వ్యక్తిగతంగా తీహార్ జైలుకి వెళ్ళడం కంటే జీవితంలో జరిగే నష్టం ఇంకొకటి ఏమీ లేదు మీరు చెప్పారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటిదంటే ఇంటి ఆడబడుచు అనేది మీరు వెళ్ళడం కంటే వాళ్ళ గౌరవం కూడా కదా అది, వాళ్ళ గౌరవం అనేది తీహార్ జైల్లోకి వెళ్ళి కూర్చునే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు? నేను చెప్తున్నా కదండి, నాకు ఎప్పుడైతే ఎలక్షన్ ఓడిపోయారో ఆ తర్వాత ఒక 20 days తర్వాత సార్ పడిపోయారు, దెబ్బ తగిలింది. సార్ బెడ్లో ఉన్నప్పుడు నన్ను పిలిపించి చెప్పారు, పొలిటికల్ డెవలప్మెంట్స్ చూస్తుంటే నువ్వు అరెస్ట్ అవుతావేమో అన్నారు. నేను వెంటనే అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిజైన్ చేయమంటారా అని అడిగాను, వద్దు అన్నారు. ఆ తర్వాత చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నన్ను అరెస్ట్ చేశాక చెప్తే బాగుండదు, మీరు ఒకవేళ ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నన్ను అరెస్ట్ చేస్తారని, దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని చెప్పి. నేను అవి రెండు తప్పితే వేరే ఏం రిక్వెస్ట్ చేయలేదు. మీరు ఆపండి, ఫోన్ చేయండి, అలాగే చేయండి, అసలు నేను ఓన్లీ 2 questions, ఎమ్మెల్సీకి రిజైన్ చేయమంటారా ఒకటి, 2 మీరు ప్రెస్ మీట్ పెట్టండి. 2 days తర్వాత పెడతా అన్నారు, వారు పెట్టలేదు. 2 days తర్వాత నేను మళ్ళీ అడిగాను, అంటే ఎనీ టైం అరెస్ట్ చేస్తారని జనవరిలో చెప్పారు, మార్చిలో అరెస్ట్ చేశారు. 2 days తర్వాత మళ్ళీ గుర్తు చేశారు, మీరు పెట్టలేదు కదా రామన్నతో నన్ను పెట్టియండి అని అడిగాను, వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ థింక్ అబౌట్ ఇట్ అన్నారు, ఇంకా అది ఎప్పుడు చేయలేదు. అలా గడిచిపోయింది. వన్ ఫైన్ డే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వచ్చి పికప్ చేశారు. సో నా బాధ ఏంటంటే నేను ఎన్నిసార్లు అడిగినా ఆ 3 yearsలో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంపీ ఎలక్షన్లో ఆ ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రజలు డెఫినెట్గా పట్టించుకోరు కదండి, ఫస్ట్ నుంచి డిఫెండ్ చేస్తే వేరే ఉంటుంది. సో నేను తప్పు చేయకున్నా మరి ఎందుకు డిఫెండ్ చేయలేదు అన్నదానికి నిజంగా నా దగ్గర కూడా జవాబు లేదు. కానీ అంటే కేటీఆర్ గారు ఒకటి, ఎందుకు మీ విషయంలో సొంత చెల్లి కదా, ఎందుకు అంత డిఫెండ్, ఒక అన్నగా ఇవన్నీ పక్కన పెట్టి యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అండి, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లుంటుందంటే ఏదో
చిన్న పర్సనాలిటీ అది కాదు, నేను అడుక్కునే టైప్ కాదు, కొట్లాడే టైపే. ఇష్యూ ఉంటే 1-2 సార్లు అడిగాను. సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు కూడా ఉంటుంది కదా. 2 సార్లు అడిగినా కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అని అంటే పొలిటికల్గా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళం కాబట్టి పెట్టడం ఇష్టం లేదు అని అర్థం. ఇంకెన్నిసార్లు అడుగుతాం? దానివల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందనే అవగాహన వాళ్ళకి లేదా ఉందా అంటే ఇద్దరు పెద్దవాళ్ళే కదా, ఇద్దరు పొలిటికల్ ఇంటెలిజెంటే కదా. క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాలి, నాకు తెలియదు. ఇంకొకటి బీఆర్ఎస్ అనేది ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజ్యాంగ ప్రకారం పుట్టిన పార్టీని. ఈరోజు రాజ్యాంగము కొన్ని నిబంధనలు, రైట్స్ ఇచ్చింది, ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి. ఉమెన్ సర్నేమ్ అనేది ఖచ్చితంగా మెటర్నల్ సర్నేమ్ ఉంచుకోవచ్చు, లేదా వెళ్ళిన చోట సర్నేమ్. కానీ సహజంగా ఎక్కడ పుట్టామో ఆ సర్నేమ్ ఉంచుకోవడం అనేది ఈరోజు చదువుకున్న అమ్మాయిలు కానీ ఎవరైనా. కానీ ఈరోజు మీ సర్నేమ్కి సంబంధించి కూడా ప్రశ్నించే కాలంలో బీఆర్ఎస్ ఉంది అని అంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? కల్వకుంట్లని ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నారు. ఏంటి దాన్ని? ఇక అది ఎంత భయంకరం అంటే అండి, రిగ్రెసివ్ థింకింగ్. ఏదో పాతకాలము కన్నా పాతకాలం థింకింగ్ అది. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న ప్రతి ఆడపిల్లకు పేరు మార్చుకోవాలా అనేటటువంటిది పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఎవరు మార్చుకోవట్లేదు. చిన్న కష్టం రాగానే నువ్వు కల్వకుంట్ల కాదు, నువ్వు దేవనపల్లి అని నన్ను ఏదో వేరే వైపు తోసేయాలనేటటువంటి ఒక వెకిలి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల నాకు వచ్చేదేముంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నష్టం. ఉద్యమంలో మీరు నినదించినప్పుడు కల్వకుంట్ల కవిత, ఇప్పుడు కాదు, అంతే. ఇప్పుడు కాదనమాట. ఎందుకంటే ప్రశ్నిస్తే ఇప్పుడు కాదు, ప్రశ్నించకూడదు, సైలెంట్గా ఉండాలి. సో అట్లాంటిది కుదరదు. నేనేమంటా అంటే ఇట్ ఈస్ మై రైట్. ఇంకొకరెవరో నేను మొన్న సార్ ఫోటో పెట్టుకోని అంటే కూడా మీ రైట్ కదా, మీరు ఎందుకు పెట్టుకోరా అని అడిగారు నన్ను. వరంగల్ జిల్లాలో ఆయన ఉద్యమకారుడు అంట. మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి సార్ ఫోటో, సార్ మీ లీడర్ కదా అంటే నేను చెప్పాను లీడర్ ఆయన్నే ఇన్స్పిరేషన్ నాకు, నేను పాలిటిక్స్లోకి రావడానికి. నా లీడర్ 100% డౌట్లే. కాకపోతే హీఈస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అనదర్ పొలిటికల్ పార్టీ. నన్ను ఆ పొలిటికల్ పార్టీలోంచి తీసేశారు, నేను ఇండిపెండెంట్గా పోతున్నాను. కాబట్టి సార్ ఫోటో పెట్టుకోని అని చెప్పాను. అంటే నాకు ఎంత గుండె ధైర్యం ఉండాలి నేను సార్ ఫోటో పెట్టుకోకుండా తెలంగాణలో తిరుగుతా అని చెప్పడానికి? అంటే నేను ఒక స్టాండ్ తీసుకుంటే దాని మీద ఉంటా అంతే. నువ్వు కల్వకుంట్ల కాదు అని అంటే కుదరదు. నేను ఐఎమ్ బార్న్ విత్ ఇట్. మై ఎంటైర్ సిస్టమ్ రన్స్ విత్ దట్ నేమ్. నువ్వు కాదు అని అంటే అది మీ వెకిలి చిన్న కురచ మనస్తత్వానికి నిదర్శనం తప్పితే నాది కాదు. అయితే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ మాత్రం విమెన్ మీద జరుగుతున్నది చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు చూడండి, నేను ఏం ప్రెస్ మీట్ మాట్లాడినా ఫస్ట్ కింద ఒక 10 తిట్లు ఉంటాయి. మీరు చిన్నది ఏదైనా నన్ను ఇప్పుడు క్వశ్చన్ అడిగితే మన ఇద్దరు ఇంటర్వ్యూ కూడా ఎంత ట్రోల్ చేస్తారు. కింద 100 అడుగుతారు, నువ్వు వీడి పేడ్ ఆర్టిస్ట్, వాడి పేడ్ ఆర్టిస్ట్, ఇది మొదలు పెడతారు అనమాట. అది తప్పితే మ్యాటర్ ఉన్న వాళ్ళు ఎవరు మాత్రం ఎందుకు పెట్టుకున్నావు ఈ పేరు అని అడగట్లేదు. సో చాలా బాధ అనిపించిందండి. అంటే ఈ విమెన్ని ట్రోల్ చేయడం ఈజీ అయిపోయింది. మనం కూడా ఏదైనా కనుక్కోవాలి మందు. కానీ ఇళ్ల పేర్లకు సంబంధించి మాత్రం అన్యాయం. చట్టం తెలియాలి కదా మినిమం. చట్టం కాదండి, ఇప్పుడు బ్లడ్ ఉంటది కదా, ఏడిపోతుంది బ్లడ్, పేరు మారుస్తావు, బ్లడ్ మారుస్తావు కదా, బ్రెయిన్ ఉండాలి కదా ట్రోల్ చేసే వాళ్ళకి కూడా. వాళ్ళ కర్మ అది. అంటే కవిత గారు, ఒక్క మీ ఇష్యూ కాదు, నేను అంటే ఈ దేశంలో చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీజనల్ పొలిటికల్ పార్టీస్లో కానీ ఈవెన్ నేషనల్ పార్టీస్లో కానీ ఆడబిడ్డలే సఫర్ అవుతున్నారు మీతో పాటు. ఈ మధ్య మనం లాలూ ప్రసాద్ ఇంట్లో అది ఇంకా చాలా దారుణంగా ఉంది. అంతకుముందు షర్మిల గారు, అదేవిధంగా మహారాష్ట్రలో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మన కల్చరే అంత కదండి, ఇండియన్ కల్చరే అంత కదా. ఆడవాళ్ళు అంటే ఇంట్లో ఉండాలి, దళితులు అంటే ఊరు బయట ఉండాలి, బీసీలు అంటే ఇంకేదో పని చేసుకోవాలి, కొంతమందికి అధికారం ఉండాలి, కొంతమంది